రైట్ డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ పర్యటనకు వ్యతిరేకంగా నర్సంపేట చౌరస్తాలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు హిందూ దేవుళ్ళ మీద మరి హిందూ సమాజం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గానికి వచ్చే ముందు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి రావాల్సిందిగా కోరినాము. మరి ఆయనే దాన్ని పట్టించుకోలేదు. అందుకని ఈనాడు ఆయనకు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాను రావద్దని. మరి నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనకు 2 సంవత్సరాలుగా గుర్తు రావడం లేదు. మరి ఈ సందర్భంగా ఈ 2 సంవత్సరాల కాలంలో నర్సంపేటలో వరదలు సంభవించినప్పుడు మరి పంటలు నష్టపోయినప్పుడు పంట నష్టం చెల్లించకుండా ఈ రకంగా ఏదైతే రైతులకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా రాకుండా ఈనాడు కేవలం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఈనాడు నర్సంపేట నియోజకవర్గం రావడం జరుగుతుంది. ఇది ఎక్కడి న్యాయం? ప్రజలను పట్టించుకోకుండా ఎలక్షన్లప్పుడే సీఎం నర్సంపేట రావడం అనేది ఎంతవరకు సమంజసం? ప్రజలందరికీ కూడా ఏదైతే క్షమాపణ చెప్పి సీఎం గారు నర్సంపేటకు రావాలి. రేవంత్ రెడ్డి గారు నర్సంపేటకు రావాలని చెప్పడం జరిగింది. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు హిందూ దేవుళ్ళ మీద మరి హిందూ సమాజం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గానికి వచ్చే ముందు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి రావాల్సిందిగా కోరినాము. మరి ఆయనే దాన్ని పట్టించుకోలేదు. అందుకని ఈనాడు ఆయనకు వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ పర్యటనకు వ్యతిరేకంగా నర్సంపేట చౌరస్తాలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి కూడా అక్కడ కొంత ఆందోళన పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని అక్కడ కొంతమంది డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు లాఠీలతో అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం అందుతోంది. ఏంటి అప్డేట్ ఏంటి? వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలు రోడ్డెక్కి చౌరస్తాలో నిరసన తెలిపారు. హిందీ దేవుళ్లపై చేసినటువంటి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పిన తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేటకు రావాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ వారు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు వెంటనే నిరసనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేటకు వచ్చే ముందు క్షమాపణ చెప్పడంతో పాటు నర్సంపేట ప్రజలు 2 ఏళ్లలో వరదలతో అనేక ఇబ్బందులు పడ్డారు. 2 ఏళ్లలో పంటలు నష్టపోయి వరదలతో వర్షంతో అనేక ఇబ్బందులు పడ్డప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి గుర్తు రాలేదా? కేవలం ఇప్పుడు దొంతి మాధవరెడ్డితో సైకి కూలిన తర్వాత నర్సంపేట గుర్తు వచ్చినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజా పాలన వారోత్సవాలలో భాగంగా నర్సంపేట నియోజకవర్గానికి ఇలా సీఎం రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. నర్సంపేట శివార్లోని ఆ రోడ్ లో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో నర్సంపేట నియోజకవర్గానికి చేరుకుపోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలంతా మొదటి నుంచి ఆ టూర్ పట్ల విమర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు బీజేపీ నేతలు కూడా రోడ్డుపై బైఠాయించి తప్పకుండా హిందూ సమాజానికి, హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే రావాలి, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పిన తర్వాత లోపలికి రావాలి, కానీ అప్పటి వరకు రావద్దంటూ కూడా వారు అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత చౌరస్తాలో నిరసన తెలిపిన నేపథ్యంలో పోలీసులకు బీజేపీ నేతలకు వాగ్వాదం నెలకొంది. నిరసనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి నేపథ్యంలో నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.